హాయ్ అండి, నమస్తే. నేను మీ సమిత. వెల్కమ్ బ్యాక్ టు సమిత రెడ్డి వంటిల్లు. ఈరోజు వీడియోలో పచ్చి టమాటాలతో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మనం ఎన్ని రకాల కూరలు చేసుకున్నా వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఆ తృప్తే వేరు కదా. నాకు తెలిసైతే చాలామంది ఎన్ని రకాల కూరలు చేసుకున్నా ఏదో ఒక పచ్చడి కూడా ఉంటుంది. ఎక్కువగా పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళందరి కోసం ఈరోజు పచ్చి టమాటాలతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ పచ్చి టమాటాలను తీసుకున్న. ఈ టమాటాలను 1-2 సార్లు మంచిగా కడుక్కోవాలి. టమాటాలు కడిగిన తర్వాత ముక్కలుగా చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, ఎందుకంటే కారం ఎక్కువగా ఉన్నాయి ఇవి. ఈ పచ్చిమిర్చిని ఇలా మిడిల్లోకి చుంచుకొని వేసుకుంటే మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత అవి చిట్లవు. అందుకే ఈ పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చుంచుకొని వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులో 5 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి పచ్చడి చేసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. రెగ్యులర్గా పచ్చిమిర్చితో కానీ ఎండుమిర్చితో కానీ చేసుకుంటాం కదా, అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా వాటితో పాటు వేగనివ్వాలి. మీకు పచ్చిమిర్చి కారం సరిపోదు అనుకుంటే ఇంకా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మీరు తినే అంత కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కలుపుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకొని అందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా కొత్తిమీరని ముందుగానే వేసి ఉడికించడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా టమాటా ముక్కలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటా ముక్కలను చల్లారనివ్వాలి. ఈ టమాటా ముక్కలు కొద్దిగా వేడి చల్లారాక మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మనం రోట్లో రుబ్బుకుంటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అలా రుబ్బుకోవాలి. పల్స్ తిప్పుకున్నారంటే ఈ విధంగా పచ్చడి వస్తుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ అంతా బాగుండదు. సో ఇలా రోట్లో రుబ్బుకున్నట్టు రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. అంతే, టమాటా పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమితారెడ్డి వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.